ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల భారతరత్నం అనే మెగా కామన్ ఫెసిలిటీ సెంటర్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది? ఇటీవల భారతరత్నం అనే మెగా కామన్ ఫెసిలిటీ సెంటర్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి, ముంబై నుంచి ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పర్వతాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ పర్వతాల దినోత్సవం అనేది ఏ రోజున జరుపుకుంటారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, డిసెంబర్ 11వ తేదీన ప్రపంచ పర్వతాల దినోత్సవం జరుపుకుంటారు. 2023 సంవత్సరానికి కానీ దీని థీమ్ ఏంటంటే రీస్టోరింగ్ మౌంటైన్ ఎకోసిస్టమ్. ఈ థీమ్ నోట్ చేసి పెట్టుకోండి, రీస్టోరింగ్ మౌంటైన్ ఎకోసిస్టమ్. రీస్టోరింగ్ మౌంటైన్ ఎకోసిస్టమ్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లోని 2030లో భాగంగా పర్వత ప్రాంతాల ప్రజలు పురోభివృద్ధికి తగిన గమ్యాలను నిర్దేశించుకొని ప్రచారం చేయడం ప్రపంచ పర్వతాల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. పర్వత ప్రాంత ప్రజల పురోభివృద్ధికి తగిన గమ్యాలను నిర్దేశించుకొని ప్రచారం చేయడం అనేది ప్రపంచ పర్వతాల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. దాని థీమ్ ఏంటంటే రీస్టోరింగ్ మౌంటైన్ ఎకోసిస్టమ్. డిసెంబర్ 11వ తేదీన పర్వతాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ పర్వతాల దినోత్సవం, రీస్టోరింగ్ మౌంటైన్ ఎకోసిస్టమ్ థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో ఎన్ని రోజులు ప్రధాని మోడీ దీక్షను చేపట్టారు? అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో ఎన్ని రోజులు ప్రధాని మోడీ దీక్షను చేపట్టారంటే 11 రోజులు ప్రధాని మోడీ దీక్షను చేపట్టడం జరిగింది. ఈ 11 రోజుల్లో నరేంద్ర మోడీ గారు కేవలం కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగుతూ నేల మీద పడుకుంటూ దీక్షని చేపట్టడం జరిగింది. 11 రోజులు దీక్షను చేపట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య రాముడి రామ్లల్లా విగ్రహాన్ని ఎవరు రూపొందించారు? అయోధ్య రాముడి రామ్లల్లా విగ్రహాన్ని ఎవరు రూపొందించడం జరిగింది అంటే ఎవరు రూపశిల్పి అని కూడా అడుగుతారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అరుణ్ యోగి రాజ్. అరుణ్ యోగి రాజ్ ఈయన మైసూరు శిల్పి. ఈయన చేతిలో రూపుదిద్దుకున్న రామ్లల్లా విగ్రహం 51 అడుగులు. రామ్లల్లా విగ్రహం అనేది 51 అంగుళాల బాలరాముడి విగ్రహం రూపొందించడం జరిగింది. గురువారం గర్భగుడిలోకి తీసుకొచ్చారు. అయోధ్య రాముడి రామ్లల్లా విగ్రహాన్ని రూపొందించిన వారు అరుణ్ యోగి రాజ్. అరుణ్ యోగిరాజ్ మైసూరు శిల్పి. మళ్ళీ ఇంకోటి అడుగుతారు, విగ్రహానికి ఏమని పేరు పెట్టారు అని కూడా అడుగుతారు. అరుణ్ యోగిరాజ్ రూపొందించిన శిల్పానికి ఏమని పేరు పెట్టడం అని కూడా అడుగుతారు. రామ్లల్లా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడి నుంచి ప్రత్యేక రథం అయోధ్యను చేరుకుంటుంది? ప్రత్యేక రథం ఎక్కడి నుంచి అయోధ్యను చేరుకుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కిష్కింద. పురాణాల ప్రకారం హనుమంతుడి జన్మస్థలంగా భావిస్తున్న కిష్కింద నుంచి ప్రత్యేక రథం అయోధ్యకు చేరుకోవడం జరిగింది. కిష్కింద ఎక్కడుందంటే కర్ణాటకలోని హంపి సమీపంలో ఈ కిష్కింద ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను సందర్శించుకుంటూ సీతమ్మ జన్మస్థలంగా చెబుతున్న నేపాల్లోని జనరిక్పురికి సైతం వెళ్ళిన ఈ రథం ఈ రథం వెళ్ళింది రామయ్య సన్నిధి. తర్వాత రామయ్య సన్నిధి చేరుకోవడం జరిగింది. హనుమంతుడి జన్మస్థలమైన కిష్కిందకు, అదేవిధంగా సీతమ్మ జన్మస్థలంగా చెబుతున్న నేపాల్లోని జనక్పూర్కి వెళ్ళి తర్వాత రామయ్య సన్నిధికి చేరుకోవడం జరిగిందంట ఈ ప్రత్యేక రథం అనేది. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య రామ మందిరంపై ప్రధాని మోదీ ఎన్ని స్టాంపులు రిలీజ్ చేశారు? అయోధ్య రామ మందిరంపై ప్రధాని మోడీ ఎన్ని స్టాంపులు రిలీజ్ చేశారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 6 స్టాంపులు రిలీజ్ చేయడం జరిగింది. ఈ 6 స్టాంపులు ఏమనగా రామ మందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్రాజు, శబరిపై మొత్తం 6 స్టాంపులను ఒక బుక్కును రిలీజ్ చేశారు.
అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియా తదితర 20 దేశాలకు పైగా విడుదల చేసిన స్టాంప్స్ ఇందులో పొందపరిచారు. ఈ స్టాంప్ బుక్లో మొత్తంలో 20 దేశాలకు పైగా విడుదల చేసిన స్టాంపులు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అయోధ్య రామ మందిరంపై ప్రధాని మోడీ ఎన్ని స్టాంపులు రిలీజ్ చేశారంటే మొత్తం 6 స్టాంపులు. ఈ 6 స్టాంపులు ఏందో ఒకసారి చూడండి. అలాగే ఈ స్టాంపుల గురించి మరికొంత సమాచారం ఏంటంటే అయోధ్య ఆలయం అక్కడ కళాఖండాలు, సూర్యభగవానుడు, సరయూ నది ప్రతిబింబించేలా పోస్టల్ స్టాంపును రూపొందించామని అధికారులు తెలపడం జరిగింది. సూర్యభగవానుడు, సరయూ నదిని ప్రతిబింబించే విధంగా ఈ 6 స్టాంపులు నోట్ చేసి పెట్టుకోండి, లేకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. రామ మందిరం, జటాయువు, గణనాథుడు, కేవత్రాజు, హనుమంతుడు, శబరి నోట్ చేసి పెట్టుకోండి, లేకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. 6 గుర్తుంటే ఒకసారి చదివి పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య ఆలయంలో ఏ కవితను రూపొందించినట్టు అధికారులు పేర్కొన్నారు? అయోధ్య ఆలయంలో ఏ కవితను రూపొందించినట్టు? వీటిలో చూడండి, ఆప్షన్స్లో చూడండి. మీరు ఒక ఆన్సర్ని గెస్ చేసి కనీసం ఆన్సర్ ఇది అని నాకు కామెంట్ చేయండి. గెస్ చేయడానికి ప్రయత్నించండి. ముందుగా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మంగళ్ భవన్ అమంగళ్ హరి అనే కవితను రూపొందించారు అయోధ్యను. దేంతో అంటే అయోధ్య ఆలయం అక్కడి కళాఖండాలు, సూర్యభగవానుడు, సరయూ నది ప్రతిబింబించేలా పోస్టల్ స్టాంపును రూపొందించినట్లుగా అదేవిధంగా కవితను కూడా ముద్రించినట్లు పేర్కొనడం జరిగింది. ఒక బుక్ మాదిరిగా స్టాంపు బుక్ను రిలీజ్ చేసినట్టే ఇక్కడ దీంట్లో కూడా ఒక కవితనని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రామ మందిరం మహోత్సవం తిలకించేందుకు మన దేశంతో పాటు ఏ దేశం ఏర్పాట్లు చేస్తున్నారు? రామ మందిర మహోత్సవం తిలకించేందుకు మన దేశంతో పాటు ఏ దేశం ఏర్పాట్లు చేస్తున్నారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, థాయిలాండ్. మన దేశంతో పాటు రామ మందిర మహోత్సవాన్ని తిలకించేందుకు సన్నాహం చేస్తుంది. అదేవిధంగా రామ మందిర ప్రతిష్టాపన మహోత్సవం తిలకించేందుకు థాయిలాండ్లో ఎక్కడంటే అయోధ్య అనే ఒక పట్టణం ఉంది. ఆ పేరులోనే కాదు, మతపరమైన విశ్వాసాల్లో కూడా సేమ్ టు సేమ్ ఉంటుందంట. ఇండియాలో అయోధ్య ఈ శ్రీరాముడు జన్మస్థలమైన అయోధ్య పేరు మీదుగానే థాయిలాండ్లోని అయోధ్య పట్టణానికి ఈ పేరు రావడం జరిగిందంట. అయోధ్య మన దేశంలో శ్రీరాముడు జన్మభూమిగా అయోధ్య భౌగోళికంగా ఇక్కడ నుంచి 3500 కిలోమీటర్లు ఉండి థాయిలాండ్లోని పురాతనమైన పట్టణం అంట. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య పేరు మీదుగా థాయిలాండ్లోని పట్టణానికి ఏ పేరు పెట్టారు? ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదా, అయోధ్య అనే పేరును పెట్టించడం జరిగింది. అయోధ్య అనేది అయోధ్య నుంచి వచ్చిందంట. ఇక్కడ ఏమొస్తుందంటే అయోధ్య మన దేశంలోని శ్రీరాముడి జన్మభూమి కాగా అయోధ్య భౌగోళికంగా ఇక్కడ నుంచి 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయిలాండ్లోని పురాతనమైన పట్టణం అంట. మాటల్లో చెప్పాలంటే థాయిలాండ్కు ఈ పట్టణం అయోధ్య లాంటిదంట. అయోధ్య అనేది థాయిలాండ్కు అయోధ్య లాగంట. మన భారతదేశంలో మనకు అయోధ్య ఎలాగో వీళ్ళకి కూడా అయోధ్య అలాగంట. 1350లో అయోధ్య పట్టణాన్ని నిర్మించడం జరిగిందంట. నెక్స్ట్ క్వశ్చన్, జగనన్న పాలనలో ఏపీలో పేదరికం ఎంత శాతం తగ్గిందని వెల్లడించారు? జగనన్న పాలనలో ఏపీలో పేదరికం ఎంత శాతం తగ్గిందని వెల్లడించడం జరిగింది అంటే ఆన్సర్ 4.19% పేదరికం తగ్గిందని వెల్లడించడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కాలంలో 11.77% తగ్గిందంట. ఆన్సర్ వచ్చేసి 4.19%. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.